జర్నలిజంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది. దర్యాప్తు చేస్తారు, అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు దొంగ గురించి, ఆ దొంగతనం ఏమిటి, ఎలా జరిగింది, ఏం చేయాలనేది ప్రజలకు తెలియచేయాలన్న జిజ్ఞాసతోటి, ఒక ఆలోచనతోటి జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో భాగంగానే ఒక ఛానల్ జర్నలిస్టులు ఇది దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు. ఎవరి? రవికుమార్. స్వామివారి సొమ్ము ఇంత నిర్భయంగా కొట్టేయటం ఏమిటి? $900 జగన్మోహన్ రెడ్డి గారు పాపం అది అర్థం కాక $9 72,000 అంటారు. కాదండి, $900 అయితేనే 72,000 అవుతుంది. 9 అయితే 9,872 రూపాయలు అవుతుంది. 72,000 రూపాయలు దొంగతనం అంటే $900 అండి, నాట్ 9. ఇతను ఎవరు? ఇతను ఎలా చేశాడు? ఎంతకాలం నుంచి కొడుతూ ఉన్నాడు? ఇతను ఎంత ఆస్తులు సంపాదించాడు? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇతనికి సంబంధం ఏమిటని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తూ చాలా మంది దగ్గరికి కొండ మీదకి వెళ్తున్నారు, కొంతమందితో మాట్లాడుతున్నారు, పెద్దలతో మాట్లాడుతున్నారు, పరకామణికి సంబంధించిన వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతూ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తున్నారు, వీడియోగ్రాఫ్ చేసుకుంటున్నారు. జర్నలిస్టులు చేసే పని అది. ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఆ జర్నలిస్టులు, ఆ ఛానల్ జర్నలిస్టులు రవికుమార్ దొంగతనం చేసిన అతన్ని కాంటాక్ట్ చేశారు. అతన్ని అడిగే ప్రశ్నలు అతన్ని అడుగుతున్నారు. అతని కూతురుతోటి మాట్లాడారు, అతని భార్యతోటి మాట్లాడారు, వాళ్ళు అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతోటి మాట్లాడారు. అతనికి బినామీలు, అతను దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలను అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు రవికుమార్ని అడుగుతూ ఉండేవాళ్ళు. అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన చైర్మన్ గా వ్యవహరించిన, తర్వాత చైర్మన్ గా వ్యవహరించిన పెద్దలు కావచ్చు, ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టుల మీద ఒక కాన్స్పిరసీ కుట్ర చేశారు. వీళ్ళేదో తిరుగుతున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే జరిగి ఇదే బయటకు వస్తే మన పరువు పోతుంది అనుకున్నారు, లేకపోతే ఇంకా నిజాలు బయట వస్తాయి అనుకున్నారు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ది ఛానల్ పీపుల్ దే హావ్ విజిటెడ్ చెన్నై, దే హావ్ గాన్ టు పాండీ బజార్, మౌంట్ రోడ్కి వెళ్ళారు. అక్కడ ఇతనికి ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని ఏదేదో చెబుతూ ఉన్నారు, కలెక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్. తిరుపతి, చంద్రగిరి, చాలా ప్లేసుల్లో కూడా ఇతనికి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా ఇతను టీటీడీ ఉద్యోగి అయిన తర్వాత సంపాదించిన ఆస్తులని కూడా కొన్ని కనిపెట్టారు వాళ్ళు. ఉద్యోగం అయిన తర్వాత ఎందుకనంటే తరతరాల నుంచి వచ్చింది, మాకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పడానికి కూడా లేదు. అంతకుముందు పెద్ద ప్రాపర్టీ లేదు ఇతనికి. ఇతను ఉద్యోగం అయిన తర్వాత